హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పల్లె నవ్వులు A to Z యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఉంటుంది. ఈ ఛానల్లో మన ఎవరికైతే మనుషులు ఉంటారో వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య బయటికి పోవడానికి చెట్లలో ప్రకృతిలో ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో కాయలు ఉన్నాయి, ఎన్నో పండ్లు ఉన్నాయి, ఎన్నో వేర్లు ఉన్నాయి. అవన్నీ ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఖాళీ ఉన్నప్పుడు చాలామంది క్వశ్చన్లు ఆన్సర్లు రూపంలో వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. అటువంటి చాలామంది సబ్స్క్రైబర్ ఉన్నారు కాబట్టి సో మీకు కూడా డిసప్పాయింట్ చేయకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సో ఈ ఛానల్లో మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో చేయబోతాను కూడా. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు కంపల్సరీగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారు. సో మీరు సపోర్ట్ చేస్తే సో మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి ముందుకు వస్తాను. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరిదాకా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఈరోజు చూడండి, ఇగో ఇక్కడ నేను వచ్చానన్నమాట. సో మీకు చూపిస్తాను. చూడండి, దీని పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ చెట్టు మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే మీరు ఏదైతే ఆ పనులు చేస్తున్నారో అందులో మీరు కొంచెం నాలిగా ఉన్నట్లయితే మీరు మంచిగా బ్రహ్మాండంగా ఉత్సాహంగా పనిచేయడానికి కొన్ని చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లలో చాలా ఉన్నాయి. ఆ చెట్లలో ఈరోజు చెప్పబోయే ఒక చెట్టు అండి. సో ఈ చెట్టు పేరు వచ్చేసి తలంబ్రాల చెట్టు అంటారు. సీతజడ పువ్వులు అనేసి అంటారండి. చూడండి, ఇక దగ్గరికి కనిపిస్తుందా మీకు? సో నేను తర్వాత జూమ్ చేసి చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ ఎడిటింగ్ చేయను, ఎందుకంటే నా చిన్న మొబైల్ కాబట్టి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయగానే కొంచెం స్పేస్ అనేది లేదు కాబట్టి అలాగనే డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. సో ఏదైతే ఈ తలంబ్రాల చెట్టు ఓకేనా, తలంబ్రాల చెట్టు ఆకులు అయితే మనకు చాలా ఉపయోగపడతాయండి. ఈ ఆకులు బాగా పిండినట్టయితే పసరు అనేది రావడం జరుగుతుంది. ఆ పసరులో మనం కొంచెం ఏదైతే మన పసుపు ఉంటుందో పచ్చి పసుపు కొమ్ము వేసేసి సో ఎవరికైతే బాగా నొప్పిగా లేస్తుందో అక్కడ పని చేసిన తర్వాత వచ్చినప్పుడు నొప్పిగా లేస్తుంది కదా, సో అక్కడైతే ఇది బ్రహ్మాండంగా ఇలా మీరు చేసుకున్నట్లయితే సో ఆ నరాలు కూడా ఫ్రీగా అవుతాయి. ఓకేనా. అక్కడ కొంతమందికి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి నరాలు పట్టుకుంటాయి. అది కొంచెం అంటే పని చేయదన్నమాట. ఓకేనా. పని చేసినప్పుడు ఏమనిపిస్తుంది, పడుకోవాలనిపిస్తుంది. ఇక మనం ఒకటి చెప్తానండి, ఇంట్లో వాళ్ళేమో పని చేయమని చెప్తారు, మనకేం ఒళ్ళు ఉంచి పని చేయ బుద్ధి కాదు, కొంచెం రెస్ట్ ఉండాలనేసి అనిపిస్తుంది. ఓకేనా. ఇంట్లో వాళ్ళే బలవంతం పెడతారు. ఇది కూడా అంతేనండి. ఇక ఎదుటి వాళ్ళేమో ఏంద్రో ఏమైంద్రో అని ఎదుటి వాళ్ళు అంటారు. ఇక్కడ చూస్తేనేమో దీనికేమో పని చేత కాదే. మరి ఏం చేయాలంటే మనం ఏదో ఒకటి మనం దాన్ని కొంచెం మెల్లగా పని చేయించుకోవాలి. అలా పని చేయించుకోవాలంటే అది ఆనందంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలంటే సో ఏదైతే సీతజడ చెట్టు ఏదైతే తలంబ్రాల చెట్టు ఏదైతే ఉందో సో దీని ఆకుల పసరులో పచ్చి పసుపు వేసి ఆ పచ్చిన పసరుని మనం దాని మీద కొంచెం అప్లై చేసినట్టయితే కొంచెం ఫ్రీగా అవుతాయండి. ఓకేనా. అదేవిధంగా ఏదైతే ఈ తలంబ్రాల చెట్టు ఇక్కడ ఉందండి, తలంబ్రాల చెట్టు వేర్లు ఉంటాయండి. ఆ వేర్లో కొంచెం మీరు తేనె వేసుకొని కనుక కొంచెం ఇలాంటిదే వేరే సో ఇంత ముక్క వేరేసుకొని బాగా మనం ఏదో పచ్చి కొమ్ము కనుక రుద్ది ఆ వచ్చిన పేస్ట్ అంటే అల్లం రుద్దినప్పుడు వస్తుంది కదా మెత్తగా, అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అంత ఇంతేనండి. ఎక్కువ తీసుకోకండి, మళ్ళీ ఎక్కువ తీసుకుంటే వాంతులు విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంతే తీసుకొని ఏదైతే ఈ మన తలంబ్రాల చెట్టు వేర్ని ఇంతే తీసుకొని ఓకేనా తేనెలో కలుపుకొని సో మీరు శుభ్రంగా తినేస్తే బ్రహ్మాండంగా మీకైతే ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇంకా మనకి ఏదైతే కడుపు నొప్పి, అదేవిధంగా కాళ్ళు చేతులు లాగడం, తల తిరగడం, ఓకేనా, మన కొంచెం నీరసంగా ఉండడం ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటికి కూడా కొంచెం నయం చేస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మన శరీరంలో ఏదైతే తక్కువైందో దానికి ఎక్కువగా పెంచుతుంది, ఏదైతే పెంచి ఉందో అంటే ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని తగ్గిస్తుంది. అంటే మన శరీరాన్ని మంచి నార్మల్ పొజిషన్లో పెడుతుందన్నమాట. సో ఈ చెట్టు పసరు కానీ వేరు కానీ ఓకేనా. సో అంత బ్రహ్మాండంగా అయితే ఏదైతే మన ఈ తలంబ్రాల చెట్టు ఆకుల పసరులో ఉంటుంది, అదేవిధంగా దాని వేరులో అయితే ఉంటుంది. ఓకేనా. బ్రహ్మాండమైన చెట్టు, మన ఆరోగ్యానికి ఉపయోగపడే చెట్టు. ఓకేనా. ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి, రోజుకొక వీడియోలో చెప్తాను. సో ఇదేనండి. సో ఎక్కువ చెప్తే లెంత్ అయిపోద్ది. సో మీరు ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ ఉందా లేదా అని చూసుకోండి. బెల్ బటన్ నల్లగా ఉన్నట్లయితే మీరు పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు. ఓకేనా. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.